దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ దినాలలో యోసేపు జీవితంలో నుండి కొన్ని పాఠాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో మరి సమయంలో మనం దైవ గ్రంథంలో నుండి ఆదికాండం 39వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. ఆదికాండం 39వ అధ్యాయము 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథంలో నీ మాటలు చదువుకున్నాం. ప్రభువా, ఈ మాటలు మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న సత్యాలను, భావాలను మీరు మాకు బయలుపరిచి వాటిని అనుసరించి నడుచుకోవడానికి కావలసినంత నీ కృపను మీరే మాకు దయచేదురని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగములో యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. అతడు అంటే మరి ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక, సేనాధిపతి అయిన పొటిఫర్కి యోసేపు మీద కటాక్షము కలిగెను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, యోసేపును చూచినప్పుడు యజమానికి కటాక్షము కలగడం అనేది ఒక విశేషమైనటువంటి సంగతి. యోసేపు మీద యజమానికి కటాక్షం ఎందుకు కలిగింది? యోసేపు యొక్క యోగ్యతను బట్టి, యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి యోసేపు మీద తన యజమానికి కటాక్షము కలిగిన అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని నమ్మిన మనము ఆయనకు నమ్మకంగా జీవించాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయాలి. దైవ గ్రంథములో మోషేను గురించి చక్కటి మాట రాయబడింది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. దేవుని ఇల్లు అనగా సంఘములో ప్రతి ఒక్కరూ కూడా నమ్మకస్తులుగా ఉండాలి. అందుకనే అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, నేను అప్పగించిన దానిని నీవు మరలా నమ్మకస్తులకు, సామర్థ్యం కలిగిన వారికి అప్పగించు అన్నాడు. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని నమ్మిన మనము అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. అప్పుడే మనము దేవుని కరుణా కటాక్షములు పొందగలం. పైవారి యొక్క కరుణా కటాక్షములు కూడా మనం పొందగలం. ఉద్యోగం చేసే స్థలంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఎక్కడైనా కానీ, ఏ స్థలంలో ఉన్నా విశ్వాసి నమ్మకంగా పనిచేయాలి, నమ్మకంగా ఉండాలి. అందుచేత నమ్మకత్వం అనేది యోసేపులో చూస్తూ ఉన్నాం. యోగ్యత అనేది కూడా యోసేపులో మనం చూస్తూ ఉన్నాం. యోగ్యమైన వాడు, నమ్మకమైన వాడు యోసేపు కనుక యోసేపుకు యజమాని యొక్క కరుణా కటాక్షాలు లభించాయి. అంత మాత్రమే కాదు, చూడండి, అతని యొద్ద పరిచర్య చేయువాడాయను అనే మాట చూస్తున్నాం. పరిచర్య చేసేవాడు. తర్వాత అతని ఏం చేశాడు? తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ప్రియులారా, ఒక బానిస, పరిచర్య చేస్తున్నటువంటి ఒక బానిస
తన జీవితంలో తను కనపరిచినటువంటి నమ్మకత్వాన్ని బట్టి, తనకున్నటువంటి యోగ్యతను బట్టి అతడు తన యజమాని ఇంటిలో వర్ధిల్లుతూ ఉన్నాడు. చూడండి, తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించాను అనే మాట చూస్తున్నాం. పొతిఫరు తన ఇంటి మీద యోసేపును విచారణకర్తగా నియమించాడు. అంత మాత్రమే కాదు, తనకు కలిగినది అంతటి మీద అతనిని విచారణకర్తగా నియమించాడు. చూడండి, తనకు కలిగినదంతటి మీద, అంత మాత్రమే కాదు, తన ఇంటి మీద తనకు కలిగినది అంతటి మీద విచారణకర్తగా మరి యోసేపును నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తనకు కలిగినదంతా కూడా అతని చేతికి అప్పగించిననే మాట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక బానిసకి సమస్తాన్ని అప్పగించటం, ఒక బానిస ఒక ఇంటిలో ఒక యజమానిలాగా, లేకపోతే ఇంటిలో సమస్తం అన్నిటి మీద ఒక అధికారిగా నియమించబడటం అనేది చాలా ఆశ్చర్యకరం. ప్రియులారా, గమనించండి, యోసేపు ఎంతగా అభివృద్ధి చెందడానికి, ఎంతగా ఎదగడానికి గల కారణం మనం ఇక్కడ చూస్తున్నాం. యోసేపు జీవితంలో నమ్మకత్వం, యోసేపు జీవితంలో యోగ్యత. ప్రియులారా, మనం కూడా దేవుని ఇల్లు అనగా సంఘములో మనము నమ్మకస్తులుగా ఉండాలి. విశ్వాసిగా ఉన్నా, ఒక పరిచారకుడుగా ఉన్నా, సంఘ పెద్దగా ఉన్నా, సేవకుడుగా ఉన్నా, మరి సంఘములో మనము నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకంగా దేవుని పని చేయాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి ప్రతిదాన్ని నమ్మకంగా చేయాలి, యోగ్యంగా చేయాలి. ప్రియులారా, యోగ్యత అనేది, నమ్మకత్వం అనేది దేవుడు కోరుకునేది. అందుకనే చూడండి, మనము దైవ గ్రంథంలో కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథం 15వ కీర్తన. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ప్రియులారా, యెహోవా నీ గుడారములో నివసింపదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరు దేవుని ఇంటిలో ఉండగలుగుతారు? ఎవరు ఆయన సన్నిధిలో నిలవగలుగుతారు అంటే ఇక్కడ చక్కటి మాటలు రాయబడ్డాయి. ఎవరుంటారు దేవుని సన్నిధిలో నిలబడతారు? ఎవరు నివసిస్తారు ఆయన పర్వతం మీద, ఆయన సన్నిధులు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ప్రియులారా, ఈనాడు చాలామంది అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ విపరీతమైన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనము దేవుని వాక్యంలో చదువుతున్నాం, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అనే మాట చూస్తున్నాం. కొంతమంది నిజం చెప్పరంట, అబద్ధాలు ఆడరంట. అదేంటో నాకు తెలియదు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనము యథార్థవంతునికి ఉండవలసినటువంటి లక్షణాలు, తన ప్రవర్తనలో యథార్థత ఉండాలి. రెండవదిగా నీతిని అనుసరించాలి. నీతి అంటే దేవుని నీతి, మన స్వనీతి కాదు, దేవుని నీతి. దేవుని నీతి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము యేసుక్రీస్తు వల్ల కలిగినటువంటి నీతి అనగా ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రవర్తనలో యథార్థత ఉండాలి. మనము నీతిగా బ్రతకాలి. మూడవదిగా మనము హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. ఎందుకంటే ప్రభువే చెప్పారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి ఏదైనా నీ నోట వచ్చిందంటే అది దుష్టుని నుండి వచ్చిందే తప్ప అది దేవుని సంబంధమైనది కాదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము నిజమే చెప్పాలి, సత్యమే చెప్పాలి. ఎఫెసీ పత్రిక 4:25 చెప్పారు, మీరు ఒకరికి ఒకరు అవయవములై ఉన్నారు గనుక మీరు అబద్ధములో ఆడుట మాని ప్రతివాడు సత్యమే చెప్పాలి అని. ప్రియమైన వారలారా, గమనించండి, ఇది దేవుని సన్నిధిలో ఒక నమ్మకస్తుడు జీవించే జీవితం. తర్వాత కొండెములాడని వాడుగా ఉండాలి. ఈనాడు కొండాలు చెప్పి ఇరువురి మధ్య తగాదాలు సృష్టించేటువంటి వారు చాలామంది ఉన్నారు. కొండాలు చెప్పి కుటుంబాలను
కూల్చేవారు చాలామంది కనబడతా ఉన్నారు. అందుకని ఇక్కడ కొన్నెములు ఆడకూడదు అనే మాట చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యథార్థవంతుడు కొన్నెములు ఆడడు, తర్వాత తన పొరుగువానికి కీడు చేయడు. ప్రియమైన వాళ్ళని గమనించండి, కీడు చేయడు అనే మాట చూస్తున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలు మేలే చేయాలి, కీడు చేసిన వారికి కూడా మేలే చేయాలని బైబిల్ చెప్తుంది. మీరు కీడు చేయటం మాని మేలు చేయండి అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధులు నిలబడాలి అంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈ నమ్మకత్వం అనేది, ఈ యోగ్యత అనేది మనం కలిగి ఉండాలి. తర్వాత ఇతరుల మీద నిందము అప్పటం, ఇతరులని నిందించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఊరికే నిందలు వేస్తూ ఉంటారు. ఇవి తగదు అని కూడా ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. తర్వాత నీచమైనటువంటి క్రియలను అసహించుకునేవాడు అని, రెండవదిగా తర్వాత మనం చూసినప్పుడు మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని సన్మానించేవాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇది మనకి ఆలోచింపదగినటువంటి విషయం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిని హింసించేవారు ఉన్నారు ఈనాడు లోకంలో. దేవుని యందు చక్కగా సాగిపోతున్నటువంటి వారిని పాడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజంగా నువ్వు నమ్మకస్తుడు, యథార్థపరుడు అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తుల్ని సన్మానిస్తావు. ఈనాడు అంతా వ్యతిరేకంగా నడుస్తూ ఉంది, రివర్స్లో నడుస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిని పక్కన పెట్టి నీచుల్ని సన్మానించేటువంటి వారుగా ఈనాడు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం ఒక మాట చూస్తూ ఉన్నాం, ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు అనే మాట చూస్తున్నాం. ప్రమాణం చేయగా మాట తప్పడు, ఎందుకంటే మాట నెరవేర్చేవాడు. ఇది నమ్మకత్వం అంటే. ఈనాడు చాలామంది సేవకు వస్తామని చెప్పి ఏదో కారణం చెప్పి రాకుండా మానేసేటువంటి వారు చాలామంది కనబడతా ఉన్నారు. మాట ఇచ్చాము అంటే దాన్ని మనం నెరవేర్చాలి. నష్టం వచ్చినా కానీ ఆ మాట మనం నెరవేర్చాలి. అందుకని యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పాడు, ప్రియులారా మీరు అనేకులు బోధకులుగా ఉండకండి, ఎందుకంటే మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. మాట ఇచ్చి తప్పిపోతున్నాం, బోధించి తప్పిపోతున్నాం. కాబట్టి బోధకులుగా ఉండొద్దు అన్నాడు. అలాగే మాటలో తప్పిపోతున్నామని చెప్పాడు. ఆయనే చెప్పాడు, గొప్ప దైవజనుడైన యాకోబే చెప్పాడు, మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఎవడైనా మాట యందు తప్పని ఎడల తన సర్వ శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోగలిగినటువంటి శక్తిమంతుడు అవుతాడు అని యాకోబు తన పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పిన మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, నా సహోదరులారా, బాధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, లేక తొట్టిల్లుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ప్రియులారా, ఎవడైనను మాట యందు తప్పని ఎడల, మాట యందు తప్పని ఎడల, మాట ఇచ్చి తప్పిపోవటం, ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం, వస్తానని చెప్పి రావకపోవటం. ఎందుకు రాలేదు అంటే సాకులు చాలా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్ చెప్పేది ఏంటంటే, నువ్వు నిజంగా నమ్మకస్తుడు అయితే నువ్వు మాట ఇచ్చి ఖచ్చితంగా నెరవేరుస్తావు. యోసేపు అభివృద్ధి యొక్క కారణం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోసేపు నమ్మకస్తుడు. యోసేపు యోగ్యమైనటువంటి రీతిలో జీవించినటువంటి వాడు యోసేపు. కాబట్టి ఒక బానిసగా ఒక ఇంట్లో పని చేస్తున్నప్పటికీ కూడా ఆ ఇంటికి అధికారి అయిపోయాడు. ఆ ఇంటి యజమాని తర్వాత యజమానిగా మారిపోయాడు యోసేపు. ఒక బానిస పిల్లవాడు ఇంత అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటి? ఒకటి మనం చూస్తున్నప్పుడు ఇలారా నమ్మకస్తుడు. కాబట్టి గమనించండి, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఇంకా మరొక లక్షణం ఏంటంటే,
తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. ప్రియులరా, ఈనాడు చాలామంది వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? తన సహోదరునికి వడ్డీకి ఇవ్వవద్దని పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండంలో దేవుడు రాయించాడు. తర్వాత మనము ఇక్కడ చూస్తున్నాం, తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. నమ్మకస్తుడు మరి వడ్డీకి ఇవ్వడు. అసలు నూతన నిబంధన ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి దేవుడు చెప్పినటువంటి ఒక మాట నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. లూకాసు వార్త 6వ అధ్యాయము 34వ వచనంలో, మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమీ మెప్పు కలుగును. పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదారు కదా. ప్రియులారా, గమనించండి, దేవుడు ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, మీరు అప్పు ఇవ్వాలి కానీ అప్పు పుచ్చుకునేవారుగా ఉండకూడదు. మీరు పైవారుగా ఉండాలి కానీ కిందివారుగా ఉండకూడదు. మీరు తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు అని ప్రభు అక్కడ ఆజ్ఞాపించాడు. ఇక్కడ కృత నిబంధనలు ప్రభువే స్వయంగా చెప్పాడు. అసలు అప్పు ఇవ్వకూడదు అని చెప్పాడు. అప్పు ఇవ్వటం అనేది పాపమని ఇక్కడ చెప్పాడు. పాపులు అప్పు ఇస్తారని చెప్పాడు. అంటే దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, అసలు కృత నిబంధనలో దేవుని బిడ్డల మధ్య అప్పు అనేటువంటి ఆ ప్రస్తావనే ఉండకూడదు అన్నమాట. ఒకవేళ నీకు కలిగి ఉందా, నీ సహోదరుడు అక్కర్లో ఉన్నాడా, వారికి ఇచ్చి మరిచిపోవాలి తప్ప అప్పుగా ఇవ్వటం అనేది అసలు దైవగ్రంథంలో మనము ఇక్కడ చూడటం లేదు ప్రియులారా. ప్రభు చెప్పిన మాటలో ఉన్నటువంటి భావం అదే. అప్పు అనేటువంటి ఆ శబ్దమే ఉండకూడదు. అప్పు పుచ్చుకోవడం, అప్పుగా పుచ్చుకోవడం కానీ అప్పుగా ఇవ్వడం కానీ ఇది దేవుడు తప్పు లేక పాపము అని ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, నమ్మకస్తుడు అంటే వడ్డీకి ఇవ్వడు, అంటే అసలు అప్పుగా ఇవ్వడు, ఇచ్చి మరిచిపోతాడు అన్నమాట. తన దగ్గర ఉన్నటువంటి సొమ్మును అక్కరగల తన సహోదరునికి ఇచ్చి మరిచిపోవటమే ఈ నమ్మకస్తుని యొక్క స్వభావం ప్రియులారా. ఆలోచన చేయండి. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, తర్వాత నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఇప్పుడు లోకంలో కూడా చట్టం చెబుతుంది, లంచం ఇవ్వటము నేరమే, లంచం పుచ్చుకోవటం కూడా నేరమే. ఎవరికో ఒక అధికారికి ఒక సహోదరుని అడిగాడంట, అతనికి 10 లక్షలు రావాలి, అయితే ఆ 10 లక్షల గురించి నాకు ₹1,00,000 లంచం ఇస్తే నీకు 10 లక్షల బిల్లు శాంక్షన్ చేస్తానన్నాడంట. ప్రియులారా, గమనించండి. అలా చెబుతూ నేను కూడా ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి కైసరికి ఇవ్వాలి, దేవునివి దేవునికి ఇవ్వాలి అని ఆ మాట చెప్పాడంట. ప్రభు చెప్పిన మాట. కైసరుకి ఇచ్చేది పన్ను, ఇదేంటి, ఇది లంచం. పన్నుకి లంచానికి తేడా తెలీదా? రోమాపత్రికలో 13వ అధ్యాయములో దేవుడు స్పష్టంగా ఈ మాటలు రాయించాడు. చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయము మనము 7వ వచనంలో చూసినట్లయితే, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవరికి పన్ను వానికి పన్నును, ఎవరికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానము కలిగి ఉండుడి, అందరికీ వారి వారి రుణములను తీర్చుడి అన్నాడు. ఇక్కడ ఒకటి చూడండి, పన్ను అన్నాడు, సుంకము అన్నాడు, తర్వాత భయపడాలి అన్నాడు, తర్వాత సన్మానించాలి అన్నాడు. ప్రియులారా, 4 విషయాలు ఇక్కడ చెప్పాడు. అంతేగాని ఇక్కడ లంచం గురించి ఏం చెప్పలేదే. ప్రియులారా, లంచం పుచ్చుకోడు. లోకంలో చట్టమే చెబుతుంది, లంచం ఇవ్వటము నేరమే, లంచం పుచ్చుకోవటము నేరమే. కాబట్టి ఈ లంచాన్ని సమర్థిస్తూ కొంతమంది కైసరికి ఇవ్వాలి, దేవునివి దేవునికి ఇవ్వాలని చెప్తున్నారు. కైసరికి ఇవ్వటం అంటే పన్ను చెల్లించాలి. గవర్నమెంట్ వారు మనకి విధించినటువంటి సుంకాన్ని, పన్నులను మనము చెల్లించాలి, తప్పకుండా చెల్లించాలి. ఈనాడు ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి బ్యాంకుల్లో అప్పులు తెస్తున్నారు. బ్యాంకుల్లో అప్పు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లొద్దంట.
అప్పులు చేయొద్దని బైబిల్ చెప్తూ ఉంటే వీళ్ళు చూడండి, ఒక తప్పును తప్పించుకోవటానికి, ఒకటి ఎగ్గొట్టడానికి మరొక తప్పు చేసి ఇలాగ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు ప్రియులారా. అప్పు చేయకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, ట్యాక్సులు కట్టకుండా ప్రభుత్వం ఎలా నడుస్తుంది? దేవుడే చెప్పాడు కదా పన్నులు చెల్లించాలని. నిజంగా నువ్వు నమ్మకస్తుడు అయిన క్రైస్తవుడు అయితే పన్నులు చెల్లిస్తావు అంతే, పన్నులు ఎగ్గొట్టవు. తర్వాత లంచాలు పుచ్చుకోడు, నిరపరాధిని చెరపడానికి లంచాన్ని పుచ్చుకోడు. ప్రియులారా, ఎందుకు లంచాలు తీసుకుంటున్నారు వీళ్ళు? నిరపరాధిని చెరపటానికి. తర్వాత ఈ ప్రకారము చేయవాడు అన్నాడు కదల్చబడ్డాడు అంటే నమ్మకస్తుడు. యోసేపుకు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో అపాయాలు వచ్చినాయి. కానీ యోసేపు కదల్చబడలేదు. యోసేపు ఏమాత్రం కూడా తొట్టిల్లలేదు. కారణం ఏంటో తెలుసా? యోసేపు నమ్మకస్తుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 24వ కీర్తనలో కూడా కొన్ని మాటలు మనం చూడండి. నమ్మకస్తుడు వాని యొక్క లక్షణాలు. 24వ కీర్తనలో 3వ వచనం 4వ వచనం చూసినట్లయితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? చూడండి, ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు 4వ వచనంలో. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండటం, కపటముగా ప్రమాణం చేయటం, ఇవి మానాలి. వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టకూడదు. ఏది వ్యర్థము? ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థము, సమస్తము వ్యర్థమని బైబిల్ చెప్తా ఉన్న ప్రియుల. కాబట్టి లోక విషయాల మీద మనసు పెట్టకుండా ఉండటమే నమ్మకత్వం. రెండవది మనం ఇక్కడ చూస్తున్నాం, కపటముగా ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ప్రమాణాలు, అబద్ధాన్ని ప్రమాణపూర్వకంగా చెప్తూ ఉంటారండి. ఇది కపటం. సమస్తమైన కపటము మాని, దుష్టత్వము మాని, వేషధారణ మాని, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలను మీరు అపేక్షించండి. అప్పుడే మీరు ఎదుగుతారు, అప్పుడే మీరు వర్ధిల్లుతారు అని బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. శుద్ధ హృదయం, నిర్దోషమైనటువంటి చేతులు. వాస్తవంగా మానవుని హృదయం చెడిపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అని. ఈ హృదయంలో 13 రకాలైనటువంటి పాపపు రోగాలు ఉన్నాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఈ హృదయాన్ని దేవుడు శుద్ధీకరించాడు తన రక్తముతో. శుద్ధీకరించబడినటువంటి హృదయాన్ని మనము పరిశుద్ధముగా కాపాడుకోవాలి. సామెతల గ్రంథంలో 4:23లో చెప్పాడు, అన్నిటికంటే నీ హృదయమును భద్రంగా కాపాడుకో, నీ హృదయంలోనికి ఎటువంటి చెడ్డ ఆలోచన తలంపు రాకుండా కాపాడుకో. ఇదే శుద్ధ హృదయం. నమ్మకస్తుని యొక్క లక్షణాలు, యోగ్యంగా ఉండేటువంటి వాని యొక్క లక్షణాలు ప్రియులారా. నిర్దోషమైనటువంటి చేతులు, నీ చేతులతో ఏ దోషము చేయకుండా నీ చేతులను జాగ్రత్తపరచుకోమని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. అంత మాత్రమే కాదు, లూకా సువార్తలో 16వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. 11వ వచనంలో, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. ప్రియులరా, అన్యాయపు సిరి విషయం అంటే ఒకరి సొమ్ము విషయంలో నమ్మకత్వం. ఒకరి సొమ్ము విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. మరి దేవుని సొమ్ము విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఈ రోజున దేవుని సొమ్మును దొంగిలించేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు సంఘాలలో. దేవుని సొమ్మును దొంగిలించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. ఎంత దుర్మార్గపు పని అంటే, అసలు ఇస్కరియోతు యూదా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ సింహాసనాన్ని పోగొట్టుకుని మరి ఉరివేసుకుని చచ్చిపోయి తన చోటికి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరం ఇది! ఎందుకు ఇలా చేశాడు అంటే, మరి యూదా గురించి ఒక మాట మనము చదువుకున్నాను చూడండి. యోహాను సువార్తలో మరి 12వ అధ్యాయములో చూడండి 6వ వచనంలో ఈ మాట చదువుతూ ఉన్నాం.
వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పాను. ప్రియులరా, ఈ సందర్భం మనకు తెలుసు. మార్తా మరియా లాజరు ఉన్నటువంటి ఇంటికి ప్రభు వెళ్ళినప్పుడు మరియా మిక్కిలి అచ్చ జటామాంసి అత్తరు చేరున్నర తీసుకొచ్చి ప్రభు తల మీద పోసి ఆయనను అభిషేకించింది. అప్పుడు యోధ అంటున్నాడు, ఈ అత్తరెందుకు ఇలా నష్టం చేశావు? ఇది అమ్మేసి డబ్బు సంచులు వేస్తే పేదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. ప్రియులరా, డబ్బు సంచులో వేస్తే పేదలకు ఇవ్వడానికి కాదు, వీడు డబ్బు సంచులో డబ్బులు దొంగిలించే అలవాటు వీడికి ఉంది కాబట్టి డబ్బు సంచులో వేస్తే ఈ డబ్బును తాను దొంగిలించవచ్చని ఆలోచన. అందుకని బైబిల్ చెప్తుంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఈ లిస్టులో ఈ వచనానికి సరిపోయిన వాడు ఎవరు అంటే ఇస్కరియోతు యూదా. కానీ ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నది దేవుని కుటుంబంలో, సంఘములో మరి దేవుని డబ్బు విషయం. సత్యమైన ధనము అంటే మరి దేవుని ధనం. ఈ దేవుని ధనము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే సంఘములో జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. అందులోనూ డబ్బు విషయంలో మరీ నమ్మకస్తులుగా ఉండాలి. కొంతమంది దేవుని సొమ్మును దొంగిలిస్తూ వ్యర్థంగా ఖర్చు పెడుతూ ఉన్నారు. ప్రియులారా, దీని విషయంలో దేవుడు తప్పకుండా వారిని లెక్క అడగబోతా ఉన్నాడు. ఇది నీ సొమ్ము కాదు, ఇది పరుల సొమ్ము. అందుకని 13వ వచనంలో చెప్పాడు, ఏ సేవకుడుని ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. వాడు ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు, లేకపోతే ఒకరిని అనుసరిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు. మీరు దేవునిని సిరిని సేవించలేరు అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఇక్కడ నమ్మకస్తుడు అనే మాటలు మనం చూసినట్లయితే నమ్మకత్వం, దేవుని విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని సొమ్ము విషయంలో కానీ, ఇతరుల సొమ్ము విషయంలో కానీ, దేవుని పని విషయంలో కానీ, దేవుని పరిచర్య విషయంలో కానీ, దేవుని సేవ విషయంలో కానీ నమ్మకత్వం అదే యోగ్యత. యోసేపులో ఉన్నటువంటి ఈ 2 లక్షణాలు మనం చూస్తున్నాం. ఒకటి యోగ్యత, 2 నమ్మకత్వం. ఈ 2 లక్షణాలను బట్టి యోసేపు మరి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగాడు. బానిసే, కష్టాల్లోంచి ప్రయాణం చేసిన వాడే, ఎన్నో అపాయాల గుండా ప్రయాణం చేసిన వాడే, ఎంతో కీడును అనుభవించినటువంటి వాడే, ఎన్నో బాధలు అనుభవించినటువంటి వాడే. కానీ ఎప్పుడు తన జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోలేదు, తన యోగ్యతను కోల్పోలేదు. భయంకరమైనటువంటి శోధన వచ్చినప్పుడు కూడా తన యోగ్యతను పోగొట్టుకోకుండా, పవిత్రతను పోగొట్టుకోకుండా ఆ యొక్క శోధన నుంచి దూరంగా పారిపోయాడు యోసేపు. కాబట్టి ప్రియులరా, యోసేపుకు యజమాని యొక్క కరుణా కటాక్షాలు లభించడం మాత్రమే కాదు, యోసేపు తన జీవితంలో వర్ధిల్లాడు. కారణం ఏంటంటే యోసేపు నమ్మకస్తుడు, యోసేపు యోగ్యుడు. అటువంటి నమ్మకత్వం, అటువంటి యోగ్యత కలిగి ప్రభు పిల్లలంగా మనం ఎదుగుదాం. దేవుడెట్టి కృప మనకు దయచేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. మీరే మహిమ పొందండి. యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.